అమరపేట ఫ్లైఓవర్ ఇంకా కొంత ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి విషయంలో మరి జిహెచ్ఎంసీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో అది పూర్తి చేయలేదు. కింది నుంచి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే రోడ్డు వైడింగ్ జరగాలో అది జరగకుండా మరి పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజిషన్ ఇంకా ఇన్ని సంవత్సరాలుగా అనేక వందల మీటింగులు పెట్టిన తర్వాత కూడా భూసేకరణ పనులు పెండుగా ఉన్నాయి. భూసేకరణ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వము, భూసేకరణ చేయాల్సింది జిహెచ్ఎంసీ. వాళ్ళు చేసినట్లయితే పూర్తవుతుంది. అది ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ పూర్తి అయిపోయింది. కింద జరిగినటువంటి కొంత భూసేకరణ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇల్లీగల్గా కొంతమంది మరి ప్రార్థనా స్థలాలు ఇల్లీగల్గా రాత్రి నిర్మాణం చేసి అక్కడ రోడ్డు వేయకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఆ యొక్క మరి ఇల్లీగల్గా ప్రార్థనా మందిరాలను కట్టాలని చెప్పి ఏదైతే ఇల్లీగల్గా మరి డిమాండ్ చేసి పనులు అడుగుకుంటున్నారో వాళ్ళను కూడా రాష్ట్ర ప్రభుత్వమే పక్కకు జరిపి ఆ యొక్క పనులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క మరి బ్రిడ్జ్ ప్రారంభించిన తర్వాత అనేక సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరి వాళ్ళకు సంబంధించినటువంటి షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నష్టం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇళ్లకు నష్టం జరుగుతూ ఉంది. ట్రాఫిక్ సమస్య ఏర్పడుతూ ఉంది. ప్రభుత్వం తరఫున మేము పూర్తి స్థాయిలో మరి ఈరోజు ఫ్లైఓవర్ పూర్తి చేయడం జరిగింది. కింద కొంత ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసి మరి సహకరించినట్లయితే జిహెచ్ఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం సహకరించినట్లయితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫ్లైఓవర్ మనం పూర్తి చేసుకొని దాన్ని ప్రారంభించుకునేటువంటి అవకాశం ఉంది. దానికి ప్రారంభోత్సవానికి కేంద్ర మరి రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారే ఆయన భూమి పూజ చేశారు గతంలో. ఇప్పుడు ప్రారంభోత్సవాన్ని కూడా వారే వస్తామన్నారు, వారినే తీసుకొస్తాము. అమర్పేట గ్రౌండ్లో కూడా పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని మనం చేస్తాము.